ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదా. ఇది ఒక బీజిఎం ఇన్స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అంటే చాలా ట్రెండ్ అవుతుంది. అన్నారు చాలా మంది చేయమని అందుకే చేశాను. ఒకసారి డెమో వీడియో చూడండి. క్లారిటీగా వినండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా. నేను కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూట్లో పెట్టాను. మీకు తెలుసు కదా, నేను కాపీరైట్ వల్ల మ్యూట్లో పెడతాను. సారీ, ఏమనుకోద్దు. నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేస్తాను. వీలుంటే చూసొచ్చండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రైజ్ ఇచ్చాను. దాని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రైజ్ అయితే ఓకేనా. మీరైతే ఓపెన్ చేసుకోండి. మీకు ఇలాగైతే ఉంటుంది. నేను ఒకటి చెప్తాను. ఇది వీడియో క్లిప్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇందాక నుంచి చెప్పాల్సింది మర్చిపోయాను. వీడియో క్లిప్లో కూడా చేసుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తాను ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫొటోస్ కావాలి కదా. అంతకన్నా ముందు మనం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ముంగడికి అయితే పంపండి. అంతకుమించి ఏం లేవు ఓకేనా. ఇంకా చాలా ఎక్కువ చెప్పాను ఓకే. ఇక్కడ నుంచి ఎక్కువ చెప్పాను ఓకే. కలిసి ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాను మనం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఒక పిఎన్జీ కావాలి మీకు ఓకేనా. ఎన్ని పిఎన్జీ అంటే 1 2 పిఎన్జీస్ తెచ్చుకోండి ఓకేనా. 2 ఫోటోస్ మన పిఎన్జీ కావాలి. అక్కడ నుంచి ఇక్కడ సేమ్ ఫోటో రావాలి. ఇదే ఇక్కడ ఫోటో ఉందా, ఇదే ఫోటో ఇక్కడ పిఎన్జీ ఉంటుంది మనకి ఓకేనా. అది అవైలబుల్లో మీకు లేకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్ ఉంది, పెడతాను. లేకపోయినా పర్లేదు, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా. నేను శాంపుల్గా ఎడిట్ గ్రూప్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు వీడియోని ఎండ్ వరకు చూడాలి. ఎందుకు చెప్తున్నా అంటే వీడియో మీకు అర్థం కావడం కోసం ఓకేనా. ఫస్ట్ నేను కిందికి వెళ్ళి వస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ గ్రూప్కి వెళ్ళి ఎడిట్ గ్రూప్కి వెళ్దాం. ఇక్కడ నుంచి ఫోటో రిప్లేస్ కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా. ఇక్కడ నేను సేమ్ ఫోటో దాన్ని యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం, ఈ ఫోటో యాడ్ చేద్దాం మనం. వన్ మినిట్. నేను ఈ ఫోటో యాడ్ చేస్తా, ఇది బెటర్ ఉంటుంది ఓకేనా. సేమ్ ఫోటో యాడ్ చేయాలి ఓకేనా, మిస్ కావద్దు. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఇది క్లిక్ చేసుకుంటే మన గ్రూప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా ఫోటో రిప్లేస్ ఓకేనా. ఇక్కడ పెట్టినామా, సేమ్ పెట్టండి. ఒకటి ఫోటో ఉండాలి ఇక్కడ ఓకేనా. సారీ, కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా. ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు అర్థం అయితే అంతే చాలు. అర్థం చేసుకొని ట్రై చేయండి. వీడియోని చూస్తేనే మీకు అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఓకేనా. నేను చెప్పేస్తాను టకటగా. సారీ, వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది అని అంతకుమించి ఏం లేదు ఓకేనా. ఇక్కడ నుంచి ఓకే కదా. ఇక్కడ సేమ్ అదే ఫోటో పెట్టాలి మనం. చూడండి, కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా నేను చూపిస్తాను. ఒక ఫోటో పెట్టినా నేను. 1 మినిట్. ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇదే ఫోటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇట్లయితే వస్తుంది మనకి. ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ కూడా అంతే ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఆ వీడియో అర్థం కాకపోతే ఒకసారి రిప్లేస్ చేసుకొని చూడండి. ఇక్కడ నుంచి ఫోటోస్ అయితే రిప్లేస్ పెట్టుకుందాం మనం. నేను ఇక్కడ నుంచి ఫస్ట్ వరకు చెప్తాను. కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా. ఓకేనా, ఇలా అయితే ఫొటోస్ పెట్టుకోండి. కరెంట్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా ఇలా క్లిక్ చేస్తేనే మనకు వస్తుంది ఫోటో. మీకు ఫోటోస్ యాడ్ చేయాలని తెలుసు, నేను అంతగా చెప్పాను ఓకేనా. ఫోటోలే యాడ్ చేద్దాం ఓకేనా. క్లియర్ కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే అంతే చాలు, వీడియో అయితే ఫినిష్ అవుతుంది. కాకపోతే మీరు టైం తీసుకొని చేయాలి ఇది ఓకేనా. చెప్పాను కదా, ఒక బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ చేయించుకోండి మీరు. పిఎన్జీ చేయించుకోండి. ఇలా అయితే ఫోటోస్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ప్లేస్ అయిపోతుంది. ట్రెండింగ్ అవుతుంది. మీరు కూడా పెట్టండి. మీకు కూడా మంచి వ్యూస్ అయితే రావాలని కోరుకుంటున్నాను నేను ఓకేనా. అంతే అయిపోయినాక షేర్ మనం క్లిక్ చేసి పైన కొంచెం బెటర్ క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకోటితో మళ్ళీ వెళ్దాం.